అన్న ఈటెల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ని కొట్టడం కరెక్టేనా? ఒక ఎంపీ స్థాయి నుండి అట్లా దాడి చేయడం కరెక్టేనా? అంటే కాంగ్రెస్ పార్టీ అధికార బలం ఉందండి, రేవంత్ రెడ్డి అండ ఉందని చెప్పి పేదల భూములు కబ్జా చేయడం కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అతను రియల్ ఎస్టేట్ బిల్డర్ కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజేందర్ అన్న కొట్టిన విషయాన్ని హైలైట్ చేస్తూ అంటే పేదల విషయాన్ని సైడ్ లైన్ చేయాలని చూస్తున్నారా? పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళ భూములకు అయినటువంటి కబ్జాని దాని గురించి మాట్లాడొద్దా? ఇంకొకటి, రాజేందర్ అన్న 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎంతమందిని కొట్టిండు? ఎప్పుడైనా ఎవరన్నా కొట్టినట్టు ఒక్క దగ్గరన్నా ఉందా? ఇవాళ ఆ పేద ప్రజలు వాళ్ళ భూములు కబ్జాకు గురై వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క అక్కసు వచ్చి రాజేందర్ అన్న దగ్గర చెప్పుకుంటే ఇలా ఆయన ఫీల్డ్ మీదకి పోయిండు. పోతే ఆ బ్రోకర్లు అక్కడ ఉండి ప్రజల భూమి మీదకి రానియకపోతే చేయి చేసుకున్నాడు. ఆ కోపంలో అందులో తప్పే ఉంది. పేదల కోసం చేయి చేసుకుంటాడు, పేదల కోసం ఏడుదాకైనా పోతాడు, కొట్లాడతాడు. అది మనం హైడ్రా విషయంలో కూడా చూసినాము. రాజేందర్ అన్న అంటేనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏడుదాకైనా పోతాడు. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. రెండోది మళ్ళా చెప్తున్నా, నేను చెప్పేది ఏంటంటే అసలు దొంగను వదిలేసి కొసరు దొంగను పట్టుకోవద్దు, పేదల విషయాన్ని సైడ్ లైన్ చేయొద్దు, కబ్జా కోర్ల గురించి మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఒకప్పుడు బీఆర్ఎస్ అంటే భూ కబ్జాల రాష్ట్ర సమితి ఉండే, కాంగ్రెస్ దానికి ఏమి తీసుకోలేదు. ఆయన దొంగ అయితే ఆయన గజ దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, రాజధాని చేసింది ముమ్మాటికి సరైనది. కబ్జా కోర్లకు అండ్ బ్రోకర్లకు ఇట్లా బుద్ధి చెప్పాలి. రాజధాని కూడా ఏం చెప్పిండంటే ఇవాళ పోలీస్ కమిషనర్ స్పందించిన పరిస్థితి, కలెక్టర్ స్పందించిన పరిస్థితి, జిల్లాలో చిన్నగా చేస్తే కలెక్టర్లు అందుబాటులో ఉంటారంటే ఇంత చిన్న జిల్లాలైనా కూడా కలెక్టర్లు అందుబాటులో లేరు, ప్రభుత్వానికి మాత్రం అందుబాటులో ఉన్నారంటే ఏమర్థం చేసుకోవాలి? అటువంటి పరిస్థితుల్లో ఆవేదనతో చేసే అందులో తప్పేముంది? మళ్ళీ చెప్తున్నా, పేదల పక్షాన కొట్లాడతారు రాజధాని, ఈ కొట్టడంలో తప్పేమి లేదు. పేదల విషయాన్ని హైలైట్ చేయాలి తప్ప ఏదో ఒక ఎంపీగా ఉండి కొట్టిన ఎంపీ అయింది ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజా సమస్యలు తీర్చడానికి కాదా? ప్రజల కోసం అయినటువంటి వ్యక్తి ప్రజా సమస్యల గురించి ఒకరి మీద అంటే చేసుకుని అందులో తప్పుగా అనిపిస్తుందా? మళ్ళా చెప్తున్నా, రాజేంద్ర చేసింది సమంజసమే. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసేది కూడా లేదు. పేదల భూములు పేదలకు వచ్చేదాకా రాజేంద్ర కొట్లాడతాడు. అండ్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా రాజేంద్రతో ఉంటా.